పులివెందుల మండలంలో జరుగుతున్న జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా రాగమానిపల్లిలో మంత్రి సవిత ఇంటింటి ప్రచారం చేశారు. టీడీపీ పాలనలో సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఏపీలో అభివృద్ధి ప్రారంభమైంది. తల్లికి వందనం, రైతు భరోసా, స్త్రీలకు ఫ్రీ బస్సు, పెన్షన్ పథకాలు కొనసాగుతున్నాయి. అభివృద్ధి సంక్షేమం సమపాళ్లలో అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వ అభ్యర్థిని గెలిపించాలని మంత్రి సవిత కోరారు. ప్రజల్లో కూడా మంచి స్పందన ఉంది. ఎందుకంటే ఒక సంవత్సరం లోపల ఈ ఊర్లోనే సుమారుగా 40 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు వేయటం కావచ్చు, మరి సంక్షేమ పథకాలు ఒక పక్క ఏ వృద్ధులను అడిగినా మాకు 4,000 పెన్షన్ ఇంటి దగ్గరికి వస్తూ ఉంది. మరి చిన్నారులో మాకు తల్లి వందనం, ఇంట్లో ఎంతమంది బిడ్డలు అంటే ఈ ఊర్లో సుమారుగా 4 ఉన్నారు, 5 మంది ఉన్నారు, 3 ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అందరితో చూపించి మాకు అందరికీ తల్లి వందనం పడింది. మాకు చాలా సంతోషం. అదేవిధంగా మరి ఆగస్టు 15వ తారీఖు నుంచి మహిళలకు అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా బస్ ఛార్జీ ఫ్రీ, మరి అన్నదాత సుఖీభవ, ఒక పక్క అన్ని సంక్షేమ పథకాలు ఈరోజు మాకు అందే. మేము ఖచ్చితంగా అభివృద్ధికి ఓటేస్తాం.